Hi, hello friends. నేను మీ బ్రదర్ రాజేష్. టుడే ఐ వెల్కమ్ యూ ఆల్ టు అవర్ ఛానల్ దట్ ఈస్ జిఆర్ వరల్డ్. ఓకే ఫ్రెండ్స్, ఈ క్లాస్లో మనం ఆర్టికల్ 31 గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే, ఆర్టికల్ 31, ఆర్టికల్ 12 టు 35 వరకు ఫండమెంటల్ రైట్స్ని డీల్ చేస్తాయి. ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఇన్ ద థర్డ్ పార్ట్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. ఓకే, ఆర్టికల్ 31 ఒరిజినల్ అంటే మన కాన్స్టిట్యూషన్ ఎన్ఫోర్స్మెంట్లోకి వచ్చినప్పుడు ఆర్టికల్ 31 అనేది ఒక ఫండమెంటల్ రైట్. ఓకేనా, అప్పుడు టోటల్ 395 ఆర్టికల్స్ ఉండే. ఇప్పుడు ప్రెసెంట్ ఆఫ్టర్ మెనీ అమెండ్మెంట్స్ అండ్ చేంజెస్ 448 ఆర్టికల్స్ ఉన్నాయి. అప్పటి కాన్స్టిట్యూషన్లో, ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో అంటే ఒరిజినల్ ఆర్టికల్స్ ఉన్నప్పుడు ఆర్టికల్ 31 అనేది ఒక ఫండమెంటల్ రైట్. ఓకే, అదొక ఫండమెంటల్ రైట్. ఓకే, ఆర్టికల్ 31 అనేది ఒక ఫండమెంటల్ రైట్. కానీ 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఆర్టికల్ 31 అనేది ఒక ఫండమెంటల్ రైట్ నుంచి ఒక లీగల్ రైట్ లోకి కన్వర్ట్ అయిపోయింది. ఓకేనా, ఫండమెంటల్ రైట్ ని క్యాన్సిల్ చేసారు. ఆర్టికల్ 31 అనేది ఒక ఫండమెంటల్ రైట్, బట్ ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా దాన్ని క్యాన్సిల్ చేసి దాన్ని ఒక లీగల్ రైట్ లేదా ఒక కాన్స్టిట్యూషనల్ రైట్ లాగా కన్వర్ట్ చేసారు. ఓకేనా, ఆర్టికల్ 31 నుంచి ఆర్టికల్ 300A లోకి దీన్ని మర్జ్ చేయడం జరిగింది. ఓకేనా, ఆర్టికల్ 31 అనేది రైట్ టు హ్యావ్ ప్రాపర్టీ, ఆస్తి హక్కు. ఓకేనా, రైట్ టు హ్యావ్ ప్రాపర్టీ అంటే ఆస్తి కలిగి ఉండడం, భూమి. ఓకేనా, ఆస్తి కలిగి ఉండడం, దట్ ఈస్ ఆర్టికల్ 31. ఈ ఆస్తి మనతో ఉంటుంది అంటిల్ అథారిటీ దాన్ని చేంజెస్ చేయాలి అని అనిపిస్తే పార్లమెంట్ కెన్ డూ అండ్ అథారిటీ గవర్నమెంట్ కెన్ డూ. ఓకేనా, అప్పటిదాకా ఈ ప్రాపర్టీ, ఈ ఆస్తి మనతో ఉంటుంది. ఓకేనా, దట్ ఈస్ ఆర్టికల్ 31. ఓకేనా, ఫస్ట్ ఫండమెంటల్ రైట్ ఉండే, తర్వాత 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1978లో జరిగింది. అప్పుడు మొరార్జీ దేశాయ్, హీ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్. ఓకేనా, లీగల్ రైట్ లోకి కన్వర్ట్ చేసిర్రు. లీగల్ రైట్ దట్ ఈస్ ఆర్టికల్ 300A, that is in the part 12 of Indian Constitution. Okay, this is all about article 31. Okay friends, in our next class we are going to know about article 32. Article 32 అనేది that is a savior of fundamental rights. Fundamental rights violate అయినప్పుడు we have to use article 32 for the enforcement of fundamental rights. ఓకేనా, ఆ ఆర్టికల్ 32 గురించి మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.